నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కేరింగ్ విషయంలో కానీ హాస్పిటల్ సెక్యూరిటీ విషయంలో కానీ ఏమైనా వాళ్ళకి తయారున్నదా? ఇలా మేము అనుకోకుండా పేషెంట్ కానీ మనుషులు కానీ వాళ్ళ హాస్పిటల్కి వచ్చి ఇంటి వెళ్ళిపోయి కింద పడిపోయి 4 ఫ్లోర్లు 5 మంది పడిపోయి చనిపోతే పరిస్థితి కానీ అర్ధ గంట అయితే ఒక్క యజమాని సంబంధించిన ఒక్కరు రాలే. అదృష్టం మంచి కూడా మాకేం కాలేదు. మేమేంటంటే ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే కరీంనగర్ జిల్లాలో ఈ సౌకర్యాలు కరెక్ట్ లేకుండా రెసిడెన్స్ డాక్టర్లు పెట్టకుండా బయట డాక్టర్లను పిలిపించి ట్రీట్మెంట్లు ఇప్పించుకుంటూ అప్పటిదప్పుడే పిలిపించి ట్రీట్మెంట్లు ఇప్పించే హాస్పిటల్ మీద చర్య తీసుకోవాలి. కంప్లీట్ చేస్తున్నాడు ఇంకా రాతపురం కంప్లైంట్ చేస్తున్నాడు, మా పిఏ మా సార్ చేస్తున్నాడు. దానికి ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కరీంనగర్లో అక్రమమైన ప్రైవేట్ హాస్పిటల్స్ గ్రామీణ ప్రాంతంలో ఆర్ఎంపీ డాక్టర్లతో సంబంధాలు పెట్టుకున్నాడు. పేషెంట్ని తీసుకొచ్చుడు ఇక్కడ మన ఏ అయితే తీవ్రమైనటువంటి యాక్సిడెంట్తో వచ్చిన పేషెంట్కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్కి ఉండడు, న్యూరో యాక్సిడెంట్ న్యూరో సర్జరీకి ఉండడు, హార్ట్ ప్రాబ్లం హార్ట్ డాక్టర్కి ఉండడు, ఆర్థో డాక్టర్ ఉన్నాడు. ఒక 2 ఎంబీబీఎస్ డాక్టర్లు ఉంటారు. బయట నుంచి స్పెషలిస్టులు నడిపిస్తే నడిపిస్తారు, హాస్పిటల్ నడిపిస్తారు. నడిపించి మరి అత్యంత ప్రమాదంగా లిఫ్ట్ ఉన్నప్పుడు చెప్పాలి కదా, ఈసారి లిఫ్ట్ ఎక్కద్దు ఈ ప్రమాదం ఉంటుందని చెప్తే మేము నడుచుకుంటే ఇప్పుడు ఎక్కినాం. థియేటర్లో పేషెంట్ ఉన్నాడు, మళ్ళీ వాపస్ వచ్చినాం. మీరే కదా మా ఎంబడి మీరు కూడా వచ్చింది కదా. నాకు అనేది ఇంత మా ప్రజల యొక్క హాస్పిటల్ యాజమాన్యం అనేటోళ్ళు ఒకరు, డాక్టర్లు ఇంకొకరు. యాజమాన్యం డాక్టర్లకు సంబంధంగా ఉండేది. ఏవో లక్షలాది రూపాయల బిల్స్ వేసుడు, బిల్స్ వసూలు వాళ్ళదే ఫార్మసీ ఉంటుంది, వాళ్ళదే ల్యాబ్ ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి మెడికల్ పరంగా 1% కూడా యాజమాన్యం మెడికల్ ట్రీట్మెంట్ సంబంధించిన విషయం సంబంధం ఉండదు. వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యం రన్ చేస్తారు. ఏ విధంగా ప్రైవేట్. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.